TS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెండి 2 లక్షలు దాటేసింది. బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఓయూకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ. గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం. పవన్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో వెండి, బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. వెండి రికార్డు గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు వెండి కిలోకు ఏకంగా 9,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ఏకంగా 2,07,000కు చేరుకుంది. అనుకున్నట్లుగానే 2 లక్షలు దాటేసింది. ఉస్మానియా వర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూకు 1000 కోట్ల నిధులు సీఎం విడుదల చేశారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు. అలాగే ఓయూ అభివృద్ధికి 45 లక్షల చెక్కు అందజేశారు పూర్వ విద్యార్థులు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీకి వినిపించిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన, ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్న, ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి పల్లె దేశానికి వెన్నెముక కాబట్టే పంచాయతీరాజ్ శాఖను కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాటామంతి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే ఒప్పు అయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా తన పని తాను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివితేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. బలమైన అధికారులు తనతో ఉన్నారని, రీఫార్మ్స్ తీసుకొచ్చి పనిచేశారని అన్నారు. నేషనల్ అండ్ స్టేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అందరి తరపున నేను హృదయపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను దాదాపు మనకి సంవత్సరం 6 months అబౌవ్ ఉంది మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో కూడా. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి
శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి దీంట్లో, మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనులు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. The horizontal is again my education portfolio. Education, skilling, testing and certification. So this is the approach that we've taken as a state. So to give you a few numbers out, 9% of Kia's global manufacturing comes out of my state. About 50% of India's air conditioning is made in my state. And with the 3 new deals done, we'll be at 70% in about 24 months. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in. So this is in automotive, drones, space. We're doing this in electronics manufacturing. We're doing this in medical devices, pharma, chemical, IT, of course, IT services, the entire data city. So that's been a very regimented approach in the way we believe that clusters have to be built out, and that's what makes again Andhra Pradesh very unique. The other thing is 3 clear reasons why Andhra Pradesh is, with all humility, able to do it better than my peers. One is we have a leadership which is proven. Mr. Naidu is a proven track record. This is his 4th term, but backed by a very young team. 50% of our legislatures are first timers. 17 out of the 25 ministers are first timers. So I'm a second time minister, so I'm actually one of the more senior ones in this cabinet. So that gives you an understanding of the passion and energy that we bring to the table. The second reason is speed of doing business. So what other states cannot deliver and what we deliver is speed, and on a consistent basis. So we track each and every MOU that we do. There's a proper rigorous process around it. Abhishek and his colleague Saikan both had that initiative. Everything is tracked, ensure that the ground there is a smooth journey together. Investments over a certain number, get a WhatsApp group, and I'm on the group and I follow up on things. So I'm on close to now 30 groups, and we have a mechanism to follow. And there are a lot of Indian business houses which are diversified. They invest across sectors. So I actually have a briefing document which gets updated on a weekly basis that I send to the promoter of those companies saying, here's the update on your projects, including the Tatas, Adanis, Ambanis of the world, right? That's the way we work. So we bring in tremendous amount of professionalism. Just to give you a few numbers. వెండి 2 లక్షలు దాటేసింది. బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఓయూకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ. గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం. పవన్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ TS4.